ఎస్ నరసింహారెడ్డి గారు, అసెంబ్లీలో నిలదీస్తాం. మోతీలాల్కు ఏమైనా హాని జరిగితే సర్కారుదే బాధ్యత. గతంలో మాట్లాడినటువంటి నాయకులందరూ ఎక్కడ పోయారు? నాడు రెచ్చగొట్టిన కోదండరాం ఏమైపోయారు అంటూ కూడా హరీష్ రావు గారు ప్రశ్నించారు. వాస్తవం అండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మోతీలాల్ అనే యువకుడు ఓయూ జేఏసీ అతను ఓయూలో చదువుకుంటున్న వ్యక్తి. మీరు 6 నెలలు అయిన తర్వాత కూడా ఇంతవరకు ప్రభుత్వము ఉద్యోగ కల్పన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా విసికి వేసారిపోయి ఇవాళ నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగార్థులందరూ కూడా చాలా ఫ్రస్ట్రేషన్లో ఉండి ఆయన పాపం ఆమరణ నిరాహార దీక్షకు దిగినాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన హామీ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టి బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఈయన సంతకం పెట్టి ఆయన సంతకం పెట్టి ఇచ్చిన వాటిని ముందు పెట్టి ఇచ్చిన హామీని అమలుపరచమని అడగటానికి కూడా ఇవాళ ప్రాణత్యాగానికి ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడ్డదంటే ఈ కాంగ్రెస్ పరిపాలన ఎంత దుష్ట పరిపాలన మనం అర్థం చేసుకోవాలి. ఏం హామీలు ఇచ్చినారు మీరు ఎన్నికల ముందు? రేవంత్ రెడ్డి గారు చెప్పండి. బట్టి విక్రమార్క గారు మీరు కూడా సంతకం పెట్టినారు కదా. ఇటువైపు రేవంత్ రెడ్డి, ఇటువైపు బట్టి విక్రమార్క, కొన్నిటి మీద రాహుల్ గాంధీ, కొన్నిటి మీద ప్రియాంక గాంధీ. ఏం ఉద్యోగాలు ఇస్తామన్నారు మీరు? జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏంటి ఒక్కొక్కటి చూద్దాం మనం. ఏమి ఇస్తామన్నారు? నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాము. కేసీఆర్ గారు ఇవ్వలేదు, మేము ఇస్తాం, రాగానే ఇస్తామని చెప్పినారు. 6 నెలలు అయింది. టీఎస్పీఎస్సీలో రిజిస్టర్ అయిన నిరుద్యోగుల సంఖ్య 27.5 లక్షలు ఇవ్వాలి. దాదాపు 28 లక్షలు. 27.5 లక్షలు 28 లక్షల మందికి మీరు ఏ నిరుద్యోగికైనా 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇంతవరకు 6 నెలల నుంచి ఇచ్చిండ్రా? అంటే 28 లక్షల మందికి ఒక్కొక్కరికి 24,000 రావాలి. 6 నెలలు అయింది. లేదు, పోయింది. తర్వాత 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తామన్నారు. చాలా ఉపన్యాసం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. బీద విద్యార్థులు సీట్ వస్తే ఫీజు కట్టుకోలేకపోతున్నారు, ల్యాప్టాప్ కొనుక్కోలేకపోతున్నారు, ఐప్యాడ్ కొనుక్కోలేకపోతున్నారు. ఈ 5 లక్షలతో మీరు కొనుక్కోండి, మీ ఇస్తాం, ఇమ్మీడియట్ క్రెడిట్ కార్డు ఇస్తామన్నారు. క్రెడిట్ కార్డు ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు నింపుతాం, వెంటనే రాగానే చెప్పి ఖాళీలు ఉన్నాయి అని చెప్పి నింపుతామన్నారు. ఏది ఇంతవరకు? జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. ఈ 4-5 హామీలు మీరు ఇచ్చినవి రాతపూర్వకంగా సంతకాలు పెట్టి బాండ్ పేపర్ల మీద మీరు పత్రికలలో స్టేట్మెంట్లు ఇచ్చుకొని యాడ్లు ఇచ్చుకొని ఎన్నికల ముందు చేసిండ్రు. ఇవాళ ఏమైందండి? 6 నెలల తర్వాత చెప్పండి. ఏం చేయాలి మరి? నిరుద్యోగులు ఇంకా వెయిట్ చేస్తూ కూర్చోవాలా మరి? మీ యొక్క దొంగ మాటలు వినుకుంటా? నీకు ఇక్కడ పరిపాలనకు చేత కాదు. నిరుద్యోగ భృతి ఏవైతివి ఉద్యోగాలకు సంబంధించి కూడా రాజేష్ గారు చెప్పినాం, మొదటి నుంచి చెప్పినాం, మనం అంతకుముందు కూడా చెప్తున్నాం. ఉద్యోగాలు నింపడానికి ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సిగ్గు లేకుండా ఇంకా 30,000 ఉద్యోగాలు మీ నింపినామంటాడు. నియామక పత్రాలు ఒక్కటి కోడ్ వల్ల ఆగిపోతే పోనీ 30,000 నింపినా ఉన్నాం. ఒక నోటిఫికేషన్ చూపించు, ఒక రిటర్న్ టెస్ట్ డేట్ చెప్పు. ఎన్నెన్ని నోటిఫికేషన్ ఇచ్చావు, ఎన్నెన్ని రిటర్న్ టెస్ట్ పెట్టినావు, ఎన్నెన్ని ఇంటర్వ్యూలు పెట్టినావు చెప్పు. నో. కేసీఆర్ గారు ఇచ్చిన 30,000కు నువ్వు ఏమంటారు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినావు. అవి కూడా గందరగోళం అయినాయి. క్రిబ్లో ఆ గిరిజన దాంట్లో అవి కూడా గందరగోళం అండి. మరి నీ జాబ్ క్యాలెండరు జనవరి 1 బాయా, ఫిబ్రవరి 6వ తారీఖు బాయా, మార్చి 14 బాయా, ఏప్రిల్ 2 బాయా, గ్రూప్ 1 అంటివి, గ్రూప్ 2 అంటివి, గ్రూప్ 3 అంటివి ఏది లేదు. ఎవరైనా మాట్లాడుతున్నారండి. నెల రోజుల నుంచి చూస్తున్నాను నేను పత్రికలన్నీ కూడా. వీళ్ళు స్టార్ట్ చేసిన కాంచి నిరుద్యోగులు మొత్తం కూడా ధర్నాలు చేస్తుంటే పోయి ఎతకపోయి జైళ్ళలో పెట్టి దొంగ కేసులు పెట్టుకుంటే మీరు చేస్తున్నారు. నువ్వు పోయి ఢిల్లీలో కూర్చుంటావు. మంత్రివర్గం ఎవరికి ఇవ్వాలి? ఏ పార్టీలోనే ఎట్లా చేసుకోవాలి? ఒక్కటే టార్గెట్. ఇప్పుడు ఏం లేదు. ప్రజా పరిపాలన కాదు, ఇప్పుడు కాదు, ప్రతీకార పరిపాలన, రాజకీయ వ్యభిచారము. ఏం చేస్తున్నారండి ఇప్పుడు? ఏ పార్టీని ఎట్లా చీల్చాలి? అధికారం మీకు ప్రజలు ఇచ్చింది దీనికోసమా? పరిపాలన చేయమని కదా మీకు అధికారం ఇచ్చింది. మీకు సంపూర్ణమైన మెజార్టీ ఉంది కదా, 64-65 సీట్లు ఉన్నాయి కదా. ఇంకా దేనికి మీరు ఇప్పుడు చేరికల మీద దృష్టి? ప్రతి మంత్రి, ఈయన ఒక్కడు కాదు, ప్రతి మంత్రి ఇదే లొల్లి. నల్గొండ మంత్రి అదే, కరీంనగర్ మంత్రి అదే, మహబూబ్నగర్ మంత్రి అదే మాట్లాడతారు. కేసీఆర్ గారి పని అయిపోయింది. మొన్న ఢిల్లీలో విమర్శ చేశారు, దాని గురించి ప్రస్తావించాలి, ప్రజలకు తెలియాలి. కేసీఆర్ గారి పని అయిపోయింది, మొత్తం ఓట్లన్నీ బీజేపీకి వేయించిన అన్నాడు. మాట్లాడటానికి కొంచెమన్నా సిగ్గు ఉండాలి, లేకపోతే పత్రికలు చదివైనా మాట్లాడాలి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అట్లా మాట్లాడకూడదు. ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని మాట్లాడాలి. ఎస్, 39 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఒక 24 నియోజకవర్గాలలో బీజేపీకి ఓట్లు పడ్డ మాట వాస్తవం. ఫిక్స్డ్ ఓట్లు ఉండవండి. స్టాటిక్గా ఈ బీఆర్ఎస్ ఓట్లు, ఈ కాంగ్రెస్ ఉండవట్ల. ఆ పరిజ్ఞానం ఉండాలి. 12 నియోజకవర్గాలలో కాంగ్రెస్కి పడ్డాయి ఎంపీ నియోజకవర్గాలు. విషయం ఏంటంటే రాజేష్ గారు గమ్మత్తుగా అందరికి తెలియని విషయము, 17 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన 17 అసెంబ్లీ నియోజకవర్గాలలో బీజేపీ ఓట్లు పడ్డాయి. ఇంక్లూడింగ్ మహబూబ్నగర్ 7 నియోజకవర్గాలలో ఎక్కడ కూడా కాంగ్రెస్కి మెజార్టీ రాలే.
ఆదిలాబాద్లో 5 నియోజకవర్గాలు ఎక్కడ కాంగ్రెస్ మెజార్టీ రాలేదు, మల్కాజ్గిరిలో ఎక్కడ మెజార్టీ రాలేదు. మరి మీరు కూడా బీజేపీకి వేయించినట్టేనా లెక్క? చెప్పండి. 17 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యే సీట్లలో పోయినాయి. అంటే ఈ చిట్చాట్లు పెట్టి దొంగ లెక్కలు చెప్పి అబద్ధాలు ఆడటం కాదు. హరీష్ రావు గారు నిన్న పోయి పలకరించినారు, ఓదార్చినారు. మోతీలాల్కు నిజంగా ఏమన్నా అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తుంది, ఖచ్చితంగా అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పినారు. తప్పకుండా ఇమ్మీడియట్గా ఉద్యోగులకు సంబంధించి మీరు నోటిఫికేషన్లు ఇవ్వండి, రాత పరీక్షలు పెట్టండి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మోతీలాల్ గారి ప్రాణానికి ఏమన్నా కానీ వాళ్ళ ఆరోగ్యానికి నష్టం జరిగితే మాత్రము పెద్ద ఎత్తున నిరుద్యోగులు కోరు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఊరుకోదు. మీరు మాట్లాడుతున్నట్టే ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అంటే ఎవరిని ఎప్పుడు చేర్చుకోవాలి, ఎవరిపైనటువంటి ఒక దుష్ప్రచారం సబితాంద్ర రెడ్డి గారి నుంచి స్టేట్మెంట్ మనకు వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను వీడబోతున్నట్టుగా రకరకాల సామాజిక సబితాంద్ర రెడ్డి గారి టాపిక్ వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో మొత్తం మీరు 10 అందుకే వారు రెస్పాండ్ అయ్యారు. నేను పార్టీ ఖండించవలసి వస్తుంది. పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరు తమకు తాము ఖండించుకోవాలి. శ్రీనివాస్ యాదవ్ గారి మీద ప్రచారం చేసిండ్రు, ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలా మీరు చేసే పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఇందుక మీకు అధికారం ఇచ్చింది ప్రజలు, పార్టీని చీల్చామనా?